నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు అన్ని చోట్ల విశేష స్పందన. భీమవరంలో వెల్లడించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. వచ్చే ఎన్నికల్లో జనం మద్దతుతో జగనన్న గెలుపొందడం ఖాయం. తణుకు మండలం తేతలి గ్రామంలో ధీమా వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. బీసీ డిక్లరేషన్ అమలు ద్వారా 100% అభివృద్ధి చెందనున్న వెనుకబడిన తరగతుల ప్రజలు. తణుకు మండలం కొమరవరం గ్రామంలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆధునిక వైద్య సదుపాయాల వల్ల దంతాలకు చేకూరుతున్న రక్షణ పేర్కొన్న తణుకు దంతవైద్య నిపుణులు శ్రీహరి. ఉండి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి. కాళ్ల మండలంలో వివరించిన వైసీపీ నేత నరసింహరాజు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఉండ్రాజవరంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ భూ హక్కు పత్రాలను అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పేద మధ్యతరగతి కుటుంబాలకు స్థిరాస్తిగా నిలవాలనే లక్ష్యంతో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొత్తపేటలో చెప్పిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన కార్యక్రమానికి 10 లక్షల విరాళం ఇచ్చిన తణుకు దాత మార్కేడిమిల్లి రామకృష్ణమూర్తి. అభినందించిన ఆలయ పాలక వర్గం. వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి తెలుగుదేశం జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ కు హర్షం వ్యక్తమవుతున్నట్లు టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తొలి నుంచి తమ పార్టీ బీసీల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో నూతన డిక్లరేషన్ వచ్చిందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనం బలంతో పోటీ చేస్తున్న జగన్ పార్టీ గెలుపొందడం ఖాయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తణుకు మండలం తేతలి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్నికలకు సిద్ధం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మెచ్చిన ప్రజలు మద్దతుగా ఉన్నారని చెప్పారు. వార్డుల్లో పర్యటించిన సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులిచ్చి పూలదండలతో సత్కరించారు. ఈరోజు తేతలి గ్రామంలో పాదయాత్ర మరి పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా స్వాగతం పలుకుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని కోరుతా ఉన్నారు. నువ్వే మాకు జగన్ అన్నా, మళ్ళీ నువ్వే రావాలంటున్నారు. ఇన్ని పథకాలు, ఇన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 66,76,00,000 సంక్షేమం అభివృద్ధి చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి మాకే దక్కుతుందని చెప్పి అందుకే రావాలి జగన్, కావాలి జగన్. ఇవాళ అన్ని వర్గాల వారిని అందరికీ సమానంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు కూడా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని కోరుకుంటున్నారు. అదే నిదర్శనం ఈ తేతలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోట నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు పేరిచెర్ల సతీష్ రాజు, ఎంపీపీ రుద్ర ధనరాజు, జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, వైస్ ఎంపీపీ గారపాటి పద్మజ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, ఉపాధ్యక్షులు సరెళ్ల వీరతాత, పట్టణ ఉపాధ్యక్షులు సామంతుల అప్పారావు, నాయకులు తోట స్వామీజీ, భూపతిరాజు రామకృష్ణంరాజు, దారం శ్రీనివాస్, మడేల గంగరాజు, మెహర్ అన్సారీ, పొట్ల సురేష్, టి సతీష్ రాజులు పాల్గొన్నారు.
తెలుగుదేశం జనసేన పార్టీల అగ్రనేతలు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వెనుకబడిన తరగతుల నిజమైన అభివృద్ధికి 100% దోహదపడుతుందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ బలపరిచే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. తణుకు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన నిర్వహిస్తున్న సకలజనుల చైతన్య యాత్ర బుధవారం కూడా తణుకు మండలంలో కొనసాగింది. ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి ఎర్రాయి చెరువులో పాదయాత్రను ప్రారంభించి మహాలక్ష్మి చెరువు మీదుగా కొమరవరం పట్టణ పరిధిలోని వీరభద్రపురం చేరుకున్నారు. ఈ అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. అలాగే కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మాటే మా బాట అంటూ జన సైనికులు ఫ్లెక్సీలు కట్టి ఆర్మిల్లికి జై కొట్టారు. ఈ సందర్భంగా ఆయన అందరినీ కలిసి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జేహో బీసీ పేరిట ఒక బీసీ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్లో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు రక్షణగా ఉండే విధంగా, బీసీలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే బీసీ సప్లై నిధులన్నీ కూడా సక్రమంగా బీసీల సంక్షేమానికి అమలయ్యే విధంగా చూడటం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో దాన్ని 24 నుంచి 34%కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానం పెట్టి గతంలో ఆదరణ పథకాల పేరిట ఏదైతే ఉందో చేతుల వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారికి న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ముఖ్యంగా బీసీలందరూ కూడా గమనించాలి. 50 సంవత్సరాలకు బీసీలకు చెందిన వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ రావడం జరుగుతుంది, 4,000 రూపాయలు. ఆ విధంగా బీసీల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహన్, నాయకులు జుత్తిగ మహేష్, చింతపల్లి సత్యనారాయణ, పీతాని గంగాధర్, దొంగ సాయిబాబా, ముత్యాల సత్యనారాయణ, మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, పాలా నాగేశ్వరరావు, తోట బుల్లిరాజు, జంగా విజయవర్మ, మల్లిపూడి ప్రసాద్, రాజులపాటి శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ దంత వైద్య దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1790 మార్చి 6వ తేదీన అమెరికన్ దంత వైద్యులు జాన్ గ్రీన్వుడే ఆ దేశ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ కు పర్సనల్ దంత వైద్యులుగా నియమితులయ్యారు. దీనిని గొప్ప విషయంగా భావించి అమెరికాలో మార్చి 6వ తేదీని దంత వైద్య దినోత్సవంగా నిర్వహించడం ఆరంభించారు. తర్వాతి కాలంలో ఈ దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. మానవ శరీరంలోని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అన్నిటికన్నా అధిక ప్రాధాన్యత దంతానిదని ఈ వైద్యులు చెబుతారు. అందుకే తణుకుకు చెందిన ప్రముఖ కవి రసరాజు దంతానికున్న గొప్పను పద్య రూపంలో చెప్పారు. నములగల్గుటలో మజా నలువకేమి తెలియు, ముసలితాత అతడు తేగ కాని చెరుకుగడ కాని కోరుకొనే, జీవితమున దంతమూడిన తెలియు వేదాంతమేదో. దీనిని పురస్కరించుకుని శ్రీ స్మైల్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత దంత వైద్య నిపుణులు దేవళ్ల శ్రీహరి మాట్లాడుతూ దంతాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. పూర్వకాలం కన్నా నేటి ఆధునిక యుగంలో మెరుగైన వైద్య సదుపాయాలు వచ్చినట్లు చెప్పారు. చాలా మంది శ్రద్ధ చేస్తారు. దంతాలకు సంబంధించిన వ్యాధుల్ని పట్టించుకోవట్లేదు, ఎంతో కానీ నొప్పి వస్తే కానీ చూపించుకోవట్లేదు. వచ్చేదాకా ఆగితే మాత్రం లోపలంతా ఇన్ఫెక్షన్ అయ్యి సగం దంతాలు పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత దంతాలు మళ్ళీ కట్టించుకోవాల్సి వస్తుంది, పోయిన దంతాలు. ఇవన్నీ ఏంటంటే మనం ఖర్చుతో కూడుకున్న పనులు. శ్రద్ధ చేయకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ దంత వైద్యుని కన్సల్ట్ చేసి వాళ్ళని విజిట్ చేసి మీకు ఏమైనా చిన్న కుచ్చులు అలాంటివి ఏమైనా ఉంటా, చిన్న కట్టించుకోవాల్సిన పనులు ఉన్నా కానీ
కట్టించుకుని ముందు జాగ్రత్తగా చేయించుకోవడం చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంది చాక్లెట్ అయి తీసి పళ్ళు అయి పాడు చేసుకుంటున్నారు. స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. పిల్లలకి ఏదైనా తిన్న దంతం ఎలా క్లీన్ చేసుకోవాలో అన్ని శుభ్రంగా నేర్పించండి. పెద్దల వరకు చాలా మంది పళ్ళు లేకుండా తినేస్తాం. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం. ఇండైజెషన్ అంటే మనకి పన్ను తిన్న ఆహారం సరిగ్గా అరగట్లేదు. దానివల్ల వేరే వ్యాధులు వస్తూ ఉంటాయి. పళ్ళు లేని వాళ్ళు కూడా పళ్ళు కట్టించుకోవాలి. పళ్ళు కట్టించుకుని తీసుకుని బిడ్డలు కట్టించుకోవచ్చు. లేకపోతే లేటెస్ట్ గా ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఇంప్లాంట్స్ కూడా పెయిన్ తో కూడుకున్న పనులేం కాదు. గైడెడ్ ఇంప్లాంట్స్ అని ఇప్పుడు యూజువల్ గా పెయిన్ లేకుండా కనీసం మనం ఏమి ఇన్సిషన్ లేకుండా, ఇన్సిషన్ అంటే మనం ఏది బ్లేడ్ తోటి కొయ్యక్కలు లేకుండా డైరెక్ట్ గా చిగుల్లోకి పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో. దాన్ని గైడెడ్ ఇంప్లాంట్స్ అంటాం. ఇంప్లాంట్ అమర్చే పద్ధతిలో యూజువల్ మనం ఏంటంటే చేస్తే ఒక 10 days లో కూడా పళ్ళు పెట్టే పద్ధతులు వచ్చినాయి ఇప్పుడు. లేదంటే 5 నెలలు 6 నెలలు ఆగి పెట్టే పద్ధతులు కూడా ఉన్నాయి. మీరు ఎలా చేయించుకున్నా వైద్యులు చూపించుకుని మీ పళ్ళు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుని ఒంటి ఆరోగ్యం కూడా కాపాడుకోవడం చాలా మంచిది. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు నిర్వహించిన ఆక్యుప్రెషర్ వైద్య శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ అన్ని రోజులు ఉదయం 8 గంటలు, మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఏర్పాటు చేసిన ఈ వైద్య సేవల్లో ఆక్యుప్రెషర్ థెరపిస్టులు డాక్టర్ తాన్రాజ్ చౌదరి, డాక్టర్ రేవంత్ చౌదరిలు వైబ్రేషన్ సుజోక్ అయస్కాంత చికిత్సా విధానాన్ని అనుసరించి సేవలందించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న 175 మంది ప్రజలు చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్కు విచ్చేసి ఈ నూతన విధానంతో ఉపశమనం చెందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని థెరపిస్టులిద్దరిని చివరి రోజు సాయంత్రం ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారంలో యాక్యుప్రెషర్ క్యాంప్ పెట్టిన 6 రోజు క్యాంప్ పెట్టిన మేము డాక్టర్ రామన్నోర్ లోయ ట్రస్ట్ ఆరోగ్య జీవన సంస్థాన్ హనుమాన్గఢ్ రాజస్థాన్ నుంచి వచ్చినాము. మీ టీము అందరికీ యాక్యుప్రెషర్ ట్రీట్మెంట్ చేస్తారు. యాక్యుప్రెషర్కి ఫుల్ బాడీకి కాల్కి చేతిలోకి పాయింట్స్ ఉన్నాయి, యాక్యుప్రెషర్ పాయింట్స్. ఆ పాయింట్స్ ప్రెస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారు. మేము ఈ మందు లేకుండా ఇది ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఒక మంచికి 20 to 30 minutes మేము ట్రీట్మెంట్ చేస్తాను. మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ 4 to 8, 2 times 4 hours మీ అందరికీ ట్రీట్మెంట్ చేస్తాను. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదం చేస్తాను. ఈ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సెక్రటరీ సార్ లయన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికి ధన్యవాదం చేస్తాను. మీ అందరికీ టీంకి సన్మానం ఇచ్చిన మంచి సపోర్ట్ సర్వీస్ అని ఇచ్చిన సార్ అందరికి ధన్యవాదం. థ్యాంక్ యూ. క్లబ్ అధ్యక్షులు యాతం నాగరాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పి నాగభూషణం, చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎం రవి రెజినాల్డ్, కోశాధికారి ఎస్ ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లను నిర్మించాలని కోరుతూ మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో సిపిఎం కార్యకర్తలు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. చిన్న పెద్ద రోడ్లన్నీ అధ్వానంగా తయారవడంతో ప్రమాదాలు పెరిగాయని పేర్కొంటూ నినాదాలిచ్చారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. పార్టీ మండల కన్వీనర్ కామన మునుస్వామి నాయకత్వం వహించిన ఈ కార్యక్రమంలో ఐ సత్యనారాయణ, గుత్తుల శివయ్య, పిల్లి కోటేశ్వరరావు, కేతా సత్యనారాయణలు పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా త్రాగునీటి సమస్య ఉందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనం భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు చెన్నం శెట్టిదేవి, కొల్లి రామకృష్ణ, పి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.